అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియోలో ఆ పరమశివుడు అడగగానే వరాలు ఎందుకు ఇస్తాడో మీకు తెలుసా? అలాగే విష్ణుమూర్తి పరీక్షించి వరాలు ఇవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటి? అదే విధంగా అమ్మవారు ఇచ్చిన కోరికలను వెనక్కి ఎందుకు తీసుకుంటుందో చూసేద్దాం। మొదటగా శివుడు భక్తి పట్ల అతి సహజమైన స్పందన కలిగిన దైవ స్వరూపం। ఆయనకు ఎలాంటి ఆర్భాటాలు కానీ బాహ్య ప్రదర్శనలు కానీ అవసరమైతే ఉండవు। హృదయపూర్వకంగా మనం ఆ శివుణ్ణి ప్రార్థించినట్లయితే వెంటనే వరాలు అయితే ఇస్తూ ఉంటాడు। అందుకే బోలాశంకర్ అన్న పదం జనాలలో స్థిరంగా ఉండిపోయింది। కానీ ఈ తక్షణ వరాల వెనుక కొన్నిసార్లు అవి శ్రేయస్కరమా కాదా అన్న పరిగణన కూడా లేకుండా ఉండే అవకాశం ఉంటుంది। అందుకే ఆయన ఇచ్చే వరాలు ఒక్కొక్కసారి దుష్పరిణామాలకు కూడా దారి తీస్తాయి। ఉదాహరణకు భస్మాసురుని వరం। అదేవిధంగా విష్ణువు విధేయతను పరీక్షించి వరం ఇచ్చే పరమాత్మ। విష్ణువు అనగా సనాతన ధర్మాన్ని పాటించే దేవుడు। ఆయన భక్తుని భక్తి స్థాయిని, నిజాయితీని, సంకల్పాన్ని పూర్తిగా పరీక్షించి నిబద్ధతతోనే వరాలు ఇస్తూ ఉంటాడు। ఆయనకు భక్తుని అభిప్రాయం మాత్రమే కాదు, భవిష్యత్తులో దాని ప్రభావం కూడా ముఖ్యం। అందుకే విష్ణువు వరాలు సులభంగా అందకుండా నిర్దిష్టమైన ప్రయత్నం, ధైర్యం, విశ్వాసం ఉన్నవారికి మాత్రమే అవి లభిస్తాయి। ఈ విధానం ద్వారా ఆయన భక్తులకు జీవన ప్రమాణాలు, ఆత్మవిశ్వాసం అయితే నేర్పుతూ ఉంటాడు స్వామివారు। తర్వాత అమ్మవారు ప్రేమతో కూడిన శక్తిని పరీక్షించే దేవి స్వరూపం అనగా మాతృభావాన్ని కలిగి ఉండే దివ్య శక్తి। భక్తుని కోరికను వెంటనే తెలుసుకొని మొదట సహాయపడాలనే తపనతో వరాలు ప్రసాదిస్తారు అమ్మవారు। కానీ భక్తుడు ఆ వరాన్ని ఎలా వినియోగిస్తున్నాడో అమ్మవారు గమనిస్తారు। ధర్మానికి విరుద్ధంగా మారినట్లయితే ఆ వరాన్ని తిరిగి తీసుకునే శక్తి కూడా అమ్మవారిదే। ఆమె భక్తుల మనోబలాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రయోగాలు, పరీక్షల ద్వారానే మేలును అందిస్తారు। మోహిని రూపంలో దుర్మార్గులను మాయం చేయడం లేదా శక్తి రూపంగా అధర్మాన్ని సంహరించడం అమ్మవారి తత్వాన్ని తెలియజేస్తుంది। ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।